వెల్కమ్ టు అవర్ షో కాఫీ టైం విత్ కేఎస్ఆర్. ఈరోజు మన ముఖ్య అతిథి కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో కాఫీ టైం. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. కాఫీ. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, దేశ రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయి రాజకీయాలు మన ప్రాంతీయ స్థాయి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయి? జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, దాన్ని ఖండిస్తూ గాంధీ ప్రజల్లోకి ఎంత బాగా చొచ్చుకుపోతున్నాడు, ఆయన ప్రభావం ఏ మేరకు ఉంది? రాహుల్ గాంధీ ప్రాంతీయ పార్టీలని కలగలుపుకుని నరేంద్ర మోడీని ఎదిరించగలుగుతాడా? ఈ విషయంపై మీ అభిప్రాయం? నేషనల్ పాలిటిక్స్ అన్నది ఎలా డ్రైవ్ చేస్తున్నారంటారండి, గత 7 సంవత్సరాల బట్టి కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం, గతంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు స్వరూపం కనుక చూస్తానండి, ఇది చాలా విభిన్నంగా ఉంది. ఎందుకంటే పెద్ద చేప చిన్న చేపలను తినే ప్రక్రియకి ఇది ఫస్ట్ టైం అనుసంధానించుకునే ఎన్డీఏ గవర్నమెంట్ అవుతుంది. వీళ్ళ ప్రైమరీ మోటో ఎలా ఉందంటే, మీరు కాంగ్రెస్ అంటావో దేశ్కో బచావో టైప్లో స్టార్ట్ అయిన ఇది, అంటే నేషనల్ పాలిటిక్స్ చేస్తున్న 2 నేషనల్ పార్టీలు వర్సెస్ అన్న సిచ్యువేషన్ డ్రైవ్ చేస్తూ ప్రాంతీయ పార్టీలని ఎలా అణగదొక్కాలి అన్న ధోరణిలో ఈ కొత్త ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం విభిన్నంగా ప్రవర్తిస్తుంది. ఈ ఫెడరల్ సిస్టంలో మీరు నిశ్చితంగా గమనిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాల యొక్క వీటో పవర్ మాత్రం వాళ్ళ గుప్పిల్లో తీసుకున్నారు. దానికి ప్రధాన కారణం జిఎస్టీ అని చెప్పొచ్చు. జిఎస్టీ యాక్సెప్ట్ చేసిన చాలా కంట్రీస్లో ఆ ఫెయిల్యూర్ మాడ్యూల్ని జిఎస్టీని మళ్ళీ తీసేసి మామూలు సాధారణ స్థితిని తీసుకొచ్చిన పరిస్థితుల నుంచి కాకుండా ఈ జిఎస్టీతోనే మొత్తం దేశం అంతటిని కంట్రోల్ చేసే ప్రక్రియకి వీళ్ళు అనుసంధానించుకున్నారు. తర్వాత ఇప్పుడు మనకి 2014 నుంచి కనుక ఈ రోజు దాకా కనుక మీరు ఫైనాన్షియల్ ఎబిలిటీ కనుక కంపేర్ చేసుకుంటారండి, నాటి యూపీఏ గవర్నమెంట్లో దగ్గర 48 లక్షల నుంచి 50 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 1,10,000 కోట్ల అప్పులు చేసి మన ముందు మన దగ్గర భారం పెట్టింది. ఇది కనుక మీరు చూసుకుంటేనండి, దీంట్లో సెంట్రల్ లెవెల్లో జరుగుతున్న ఫైనాన్షియల్ ఇనెబిలిటీని ఫోకస్ చేయకుండా రాష్ట్రాల మీదే ఎక్కువ భారం పడుతున్నట్టు. అంటే ప్రతిసారి స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తూ ఫస్ట్ ప్లేస్లో ఒక రాష్ట్రం ఉంది, సెకండ్ ప్లేస్లో ఈ రాష్ట్రం ఉంది, మీ రాష్ట్రంలో ఇంత అప్పులు పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద విపరీతమైన ప్రాబ్లం, తమిళనాడు నుంచి చూసుకుంటే సౌత్ నుంచి కూడా. సో వీటిల్లోంచి ఏం చేస్తారంటే వాళ్ళ సస్టైనబిలిటీని వాళ్ళు డ్రైవ్ చేసుకుంటారు. 7 సంవత్సరాల్లో నాటి బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఎప్పుడైతే బౌలాదర్ సాగర్ ప్రాజెక్టుల కింద యూపీఏ గవర్నమెంట్ అంటున్నాం కానీ నాటి కాంగ్రెస్ స్థాయిలో ఏవైతే జరిగాయో తప్ప ఇంక ఏ విధమైన అభివృద్ధిని నోచుకోకుండా, ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఒక బౌలాదర్ సాగర్ ప్రాజెక్టు అనుకున్నా సరే దానికి కనీసం ఈరోజు దాకా కట్టడం బట్టి కూడా వేయకుండా, అంటే అభివృద్ధి అనే పదాన్ని ఎక్కడ వినిపించకుండా ఈ ప్రైవేట్ క్లస్టర్స్లోకి, అంటే ముఖ్యంగా నాటి ఆయనలో మనం డెవలప్మెంట్ మాడ్యూల్లో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం టాటా బిర్లాల పేరంటే ఏదైనా ప్రైవేట్ ఉపాధి కల్పనకు ఒక అవకాశంగా చూస్తున్న ఆ సిచ్యువేషన్ నుంచి ఏంటంటే ఓన్లీ అదానీ అంబానీ పేర్లతో మొత్తం దేశ సంపదనంతా కొల్లగొట్టి వాళ్ళ యదాన పోసే కార్యక్రమానికి డ్రైవ్ చేస్తున్నారు. సో ఈ పాలిటిక్స్లో ఏమవుతుందంటే నాటి రాచరిక పోకడల్ని ఎక్కడా అతీతం కాకుండా వాళ్ళ సెంట్రిక్గా ఒక వ్యక్తి చుట్టూరా తిరిగే పాలిటిక్స్ మాత్రమే డ్రైవ్ అవుతుంది. దేనికైనా దిశ నిర్దేశం చేసి ఏకైక నాయకుడు అంటే చూడండి, మన రాజరికంలో రాజు ఏం చేస్తే అది శిలాశాసనం వీలేక మొత్తం కొంతమంది వెటరైల్ని ఫోకస్గా పెట్టుకొని టోటల్గా నరేంద్ర మోడీ యొక్క ఔన్నత్యంతోనే దేశం నడుస్తుంది, లేకపోతే దేశం నాశనం అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్న పాకిస్తాన్ని చైనాని పెద్ద బూచి కింద చూపిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. సో ఇలాంటి పాలిటిక్స్ 75 సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ విధమైన మాడ్యూల్స్లో, అంటే ఉదాహరణకి మన కళ్ళ ముందు మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కనుక మీరు తీసుకుంటారండి, 30 సంవత్సరాల ప్రస్థానంతో ఉన్న కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేయగలిగారు. సో బై హుక్ ఇప్పుడున్న 18 రాష్ట్రాలతో కాకుండా మొత్తం దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో బీజేపీ పవర్ కాంకర్ చేసే ధోరణితో వాళ్ళు చేస్తున్న రాజకీయాలను మాత్రం చూసుకుంటారండి.
ముందు చాప కింద నీళ్ళు. వెస్ట్ బెంగాల్లో కూడా అపోజిషన్గా ఎమర్జ్ అయ్యారు. కలముందు తమిళనాడు వాళ్ళు పళనిస్వామిని పన్నీర్ సెల్వాన్ని పెట్టిన వాళ్ళు చేసిన రాజకీయాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఏఐడిఎంకే అనే పార్టీ కనుమరుగైపోతూ వాళ్ళు ప్రస్థానంతో బీజేపీ భావజాలంతో ముందుకెళ్లే పరిస్థితిని క్రియేట్ చేస్తారు. అండ్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల్ని వాళ్ళ చేతిలో ఉంచుకొని ఎలా కావాలంటే వాళ్ళు మలుచుకుంటూ ఈ విధంగా రాజకీయం చేయొచ్చా అన్న ప్రశ్నకే ప్రశ్నార్థకంగా మిగులుతున్న రాజకీయాల కింద ఖచ్చితంగా దీన్ని అభివర్ణించవచ్చు. కేంద్రీకృత అధికారంలో ప్రాంతీయ పార్టీలకి మనుగడ లేదంటారా? అదేనండి, ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి రీజనల్ పార్టీస్ యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుందంటే ప్రాంతీయ మనోభావాలకి దగ్గరగా ఉండే పరిస్థితులు. అంటే వీళ్ళైతే చక్కబెట్టుకోగలుగుతారు. ఉదాహరణకి 1983 సంవత్సరంలో తెలుగుదేశం ప్రస్థానం కనుక మీరు నిజంగా తీసుకోగలిగితే, అంటే మన పరిధిలో ఉన్న దాని గురించి విశ్లేషిస్తే తర్వాత నేషనల్ రీజనల్ పార్టీస్ గురించి విశ్లేషించడం ఈజీగా. మన ప్రాంత మనోభావాలకి తెలుగు జాతికి జరుగుతున్న ఒక అణిచివేత ధోరణి నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. అటు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు వివక్ష జరుగుతున్న తెలుగు రాష్ట్రం మీద ఆయన చేసిన ఒక పోరాట ఫలితమే ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించడం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ తెలంగాణ మనోభావాలు ఏ విధంగా సప్రెస్ చేయబడుతున్నాయన్న దాంట్లోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి. సో ఇవన్నీ ఏంటంటే రీజనల్ పార్టీగా వాళ్ళ అవతరణలో వాళ్ళ ఆవశ్యకత ఏంటంటే ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి ఆ ప్రాంతాలని డెవలప్మెంట్ మాటల్లో తీసుకెళ్ళాలి. కావాలంటే చూసుకోండి, ఎప్పుడైతే కాంగ్రెస్ స్థాయిలో 1983 దశకం దాకా ఉన్న పరిస్థితి దశస్ 1983 నుంచి 2014 అంటే ఈ రోజు దాకా ఉన్న పరిస్థితి చూసుకుంటే ఇరు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ మాడ్యూల్ ఎలా జరిగిందో చూడండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అన్న దాంట్లో ఈ సెంట్రిక్గా జరిగిన డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 100-200 కిలోమీటర్స్ రేడియస్లో ఇది తెలుగుదేశం పునాదే. అంటే ప్రాంతీయ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే పరిస్థితి. అంటే ప్రాంత డెవలప్మెంట్ మాడ్యూల్ ఎలా తీసుకెళ్తారన్న దానికి ఈ హైదరాబాద్ అన్నదాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇవాళ అదే పరిస్థితి నరేంద్ర మోడీ గారు లేదు సిటీ అని పెట్టి డెవలప్ చేసుకుంటారు. దానికి స్ఫూర్తి ప్రేరణ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇంట్లో ఉన్న హైదరాబాద్ సమైక్య రాష్ట్రం. ఎందుకంటే భిన్న సంస్కృతులు విభిన్నమైన జాతులు అందరూ ఒక దగ్గర సెంట్రిక్గా ఉండే డెవలప్మెంట్ మాడ్యూల్ అంటే డైవర్సిటీ అండ్ భిన్నత్వంలో ఏకత్వం ఇవన్నీ ఒక దగ్గర గ్యారంటీకి పోతుంది. అందుకే దీన్ని రెండో క్యాపిటల్గా కూడా దీన్ని అభివర్ణించడానికి ఒక వేదిక క్రియేట్ అయింది. సో ఒక ప్రాంతీయ తత్వం మీద ప్రాంతీయ పార్టీల యొక్క ఔన్నత్యం ఏంటంటే దేశ సార్వభౌమత్వాన్ని ఏ విధంగా కాపాడబడతాయి అనడానికి 1983 సంవత్సరంలో స్థాపించిన తెలుగుదేశం ప్రస్థానం ఇక్కడ ఖచ్చితంగా గర్వంగా గణనీయంగా చెప్పుకోవచ్చు. ఎన్నో రాష్ట్రాలకి ఇది ఒక బేస్ కింద క్రియేట్ అయింది. తెలుగుదేశం ఇక్కడ 1980కి పూర్వమే సంయుక్త విధాయక ప్రభుత్వాలు అని చెప్పి ప్రాంతీయ ప్రభుత్వాలు ఏర్పడినాయండి. కానీ ఆ ప్రాంతీయ ప్రభుత్వాలు జాతీయ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పడినాయి కాబట్టి తొందరగా పడిపోయింది. అవి మళ్ళీ వేరే జాతీయ పార్టీల్లో కలిసిపోయింది. కానీ తమిళనాడులో మనుగడ సాగిస్తారు. ఎన్టీఆర్కి పూర్వమే తమిళనాడులో అన్నాదురై ప్రాంతీయ పార్టీని స్థాపించి ఆయన కూడా కేంద్రానికి కొంతకాలం వ్యతిరేకంగా కొంతకాలం అనుకూలంగా మనుగడ సాధిస్తూ వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతీయ పార్టీ తమిళనాడులో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జాతీయ పార్టీ సహాయ సహకారాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లేకుండా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించే అవకాశం ఉందంటారా? మీరు చెప్పిన దాంట్లో నాకు సమాధానం ఉందండి. శాసించే స్థాయి అదే తెలుగు జాతి, అదే తెలుగుదేశం పార్టీ. మీరు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి ప్రస్థానం తీసుకోండి, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం తీసుకోండి. నాటి యునైటెడ్ ఫ్రంట్ వెనుక నుండి వెన్నంటి నడిపించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రస్థానం లేదు కదా, విపి సింగ్ గారి గవర్నమెంట్. సో ఇవన్నీ చూసుకుంటేనండి ఖచ్చితంగా ప్రాంతీయ తత్వం అన్న దాంట్లోంచి నేషనల్ లీడర్షిప్ స్కిల్స్లో వీళ్ళు నేషనల్ లీడర్స్గా ఎమర్జ్ అవ్వరు, కానీ వెనకుండి నడిపిస్తారు. దాంట్లో ఏమవుతుందంటే మీరు అన్నట్టు జాతీయ పార్టీలతో అనుసంధానించుకునే వేదిక క్రియేట్ చేయాలి. జాతీయ పార్టీలు మనమలను పొందే ప్రస్థానం క్రియేట్ చేసేదే మన తెలుగు జాతి, తెలుగు పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ. మీరు ఇక్కడ గమనిస్తే దీన్ని తట్టుకోలేకే ఇవాళ జరుగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వికృత రూపాన్ని చెప్పచ్చు. మీరు గమనించుకోండి, నాటి ఎన్డీఏ ప్రస్థానం మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక మీరు రెండో కోణంలో అభివర్ణించగలిగితే ఎన్డీఏ వాజ్పేయి గారి ప్రస్థానానికి మూల కారకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నేషనల్ పార్టీతో అనుసంధానించుకుని వివిధ పార్టీలన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చి
ఎన్డీఏ ప్రస్థానాన్ని క్రియేట్ చేసిన మహానాయకుడే చంద్రబాబు నాయుడు గారు. సో ఆనాడు కూడా తెలుగుదేశం త్యాగాల పునాదుల మీదే కొంతమంది నాయకుల యొక్క త్యాగాల ఔన్నత్యం మీరు గమనించుకుంటే ఆనాటి ప్రస్థానంలో మనకి ఎంత కాదనుకున్నా 4 క్యాబినెట్ మినిస్టర్లు వచ్చే ప్రస్థానం ఉన్న మన తెలుగుదేశం పార్టీకి వీళ్ళు నేషనల్ పాలిటిక్స్ లో డైమెన్షన్స్ క్రియేట్ చేయడానికి తెలుగుదేశం వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో చాటి చెప్పడానికి మాత్రమే ఒక వేదిక కింద క్రియేట్ చేసుకోగలిగారు. ఆనాటి ఎర్రనాయుడు గారు కానీ ఎంతో మంది త్యాగాల ఫలితమే ఆ ఎన్డీఏ ప్రస్థానంలో మనం ఓన్లీ ఒక స్పీకర్ ప్రస్థానాన్ని తీసుకోగలిగాం. సో దీంట్లోంచి వచ్చే అవుట్కమ్ ఎలా ఉంటుందంటే రీజనల్ పార్టీలు శాసించే స్థాయిలో ఒక మెట్టు కిందకి దిగి పదవుల కోసమే అన్నట్టుగా ఉన్నట్టు ప్రస్తావన ఉంటే మిగిలిన జాతీయ పార్టీలతో ఏ విధంగా రీజనల్ పార్టీలని అనుసంధానించుకుని కనుమరుగైపోయాయో కానీ తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఈ రోజు దాకా స్థిరమైన స్థానం నేషనల్ పాలిటిక్స్ లో ఎలాంటి క్రైసిస్ అయినా సరే మన అవసరమే ఉంటుంది అని చెప్పే ప్రస్థానానికి నాంది పలికిన 1983 నుంచి ఈ రోజు దాకా ఉన్న తెలుగుదేశం పార్టీలో నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో అవకాశం ఉన్నా సరే ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకపోవడంతో ఈ రోజు దాకా ఉన్న సస్టైనిటీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ ఢిల్లీ, ప్రస్తుతం చిన్న సబ్మిషన్ ఇప్పుడు కూడా కింగ్ మేకర్, కింగ్డమ్ క్రియేట్ చేయలేదు. సాధారణంగా అందరూ కింగ్ మేకర్ అన్న పదానికి ఒక విపరీత అర్థం అవుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారిని కూడా కింగ్ మేకర్ కింద అభివర్ణిస్తారు. కానీ కింగ్డమ్ లేని దగ్గర కింగ్ మేకర్ ప్రస్థానం తీసుకొచ్చిన ఔన్నత్యం ఉన్న మహామనిషి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక వేదిక క్రియేట్ చేయడానికి వివిధ ప్రస్థానాల్లో ఉన్న ప్రతి నాయకుడిని అనుసంధానించుకోవడంలో కింగ్డమ్ ఏర్పాటు చేయడంలో ముందు నడిపించే వ్యక్తి నాయకుడు ఒకటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. ఉన్నదాంతో ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రస్థానం దేశమంతా విస్తరించి ఉన్నప్పుడు ఈయన ఒక కింగ్ మేకర్ కింద ఆవిర్భవించడం పార్టీ వేదికగా చేసుకుని చేయడం కాదు, ఒక రీజనల్ పార్టీగా ఉంటూ కూడా దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని అనుసంధానించుకుంటూ ఒక కింగ్డమ్ ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత మేధాశక్తి ఈ రోజు ఇప్పుడున్న భవిష్యత్ తరాలు అయితే మాత్రం ఎవరికి అంత మేధాశక్తి లేదు. అంచేతే కింగ్ మేకర్ అన్న ఎబ్రివేషన్ కి చంద్రబాబు నాయుడు గారిని ఒక ఐడియల్ గా చూపించవచ్చు. అంతటి శక్తి కలిగిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎంతో జాతీయ రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో కూడా ఆయన అవసరం ఎంతో ఉంది. కానీ ఇటీవల కాలంలో వినూతనంగా ఆయన చాలా మౌనంగా ఉంటున్నారు. మౌనం విప్లవానిక దేనికి సంకేతం అనేది మీరు కొంచెం విశ్లేషించారు. ఇక్కడ ఒక కోణంలో మీరు గమనిస్తారండి, 75 సంవత్సరాల స్వతంత్రంలో ప్రజలని నాయకులు మోసం చేయడం అన్నది మనం చూసి ఉంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ప్రజల చేతిలో మోసపోయిన నాయకుడు మీరు గమనించారు. ఎందుకంటే 83వ దశకం నుంచి ఈ రోజు దాకా ఉన్న తెలుగుదేశంలో ఎన్నో ఒడిదుడుకులు ఈయన ప్రజల యొక్క స్థితిగతుల ప్రభావం చూపించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మోర్ ఫోకస్ చేస్తారు. మీరు ఇంకోటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు మౌనం అంటే ఓ తుఫాన్ వచ్చి ముందు సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రెండోది దెబ్బతిన పులి ఏం చేస్తుందంటే మోటార్ వేసి సింహం, పులి కూడా ఒక సింహం ఎలా చేస్తుందంటే రోజు వేటాడదు. ఒకసారి వేటాడిందంటే కొన్ని జంతువులు కొన్ని ఆపడితే అలా ఈయన ఏం చేశారంటే గతంలో చేసిన రాజకీయాలని చూడడం రాజకీయం కాదు, ఈయనకి తెలియని రాజకీయం కాదు, ఇవన్నీ వాళ్ళ చిన్న చిన్న కుక్క గొడుగుల్లో పుట్టుకొచ్చిన రాజకీయం కింద వీటిని అభివర్ణించవచ్చు. ఈ ప్రస్థానం నుంచి ఈయన మౌనంతో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ మాత్రం గ్యారంటీగా ప్లే చేయబోతుంది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు మొదట్లో, రాహుల్ గాంధీ ప్రస్థానం ఇవాళ దేశంలో ఎలాంటి పరిస్థితి అంటే సాధారణంగా ఆయన వైనాడులో ఒక స్పీచ్లో ఆయన కేటగిరికల్ చెప్పాడు ఏంటంటే there is no representation as far as Gandhi's family is concerned in the national. అంటే ఏమన్నాడంటే 30 సంవత్సరాల దీంట్లో గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరు అధికారం కోసం ఎవరు చేర్చలేదు, సాధారణ సోనియా గాంధీ పార్టీ ప్రెసిడెంట్ తప్ప. వాళ్ళు ఏ రోజు మన్మోహన్ సింగ్ గారినే 10 years చూశారు. ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా ఓ డిప్యూటీ మినిస్టర్ లేదా క్యాబినెట్ మినిస్టర్ ఈ పార్టీ రాజకీయం అయినా నేర్చుకుని ఏదో చేయొచ్చు. కానీ నాయకత్వం గురించి కన్నా పార్టీ సస్టైనిటీ కోసం వాళ్ళు ఎక్కువ పోరాడుతున్నారు. కానీ ఇవాళ ఉన్న దేశ పరిస్థితిలో చాలా మంది ఏమనుకుంటారంటే నరేంద్ర మోడీ గారితో ఎవరైనా నాయకుడు సమూర్తి ఉన్నారంటే నాయకుడు ఏం కదండి, దేశం విపి సింగ్ గారి దేవగౌడ గారి లాంటి వాళ్ళని సస్టైన్ చేసుకుంటుంది దేశం ఒక ప్రధానమంత్రి స్థానం. అలాంటి ప్రస్థానంలో ఇవాళ ఈ 10 years యాంటీ కమ్యూనిస్ట్ అనేది గ్యారంటీగా ఎస్టాబ్లిష్ అవుతున్న తరుణంలో
రాజీవ్ గాంధీ గారి అబ్బాయి రాహుల్ గాంధీ ఒక బంకర్లో దాక్కున్నా ఆయన బలవంతాన్ని తీసుకొచ్చి నువ్వే మా ప్రధానమంత్రి నిలబెట్టే పరిస్థితి ఇవాళ వేరే వాళ్ళు కాదు, వీళ్ళే కల్పించిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే 7 సంవత్సరాల ఈ రోజుకి నెక్స్ట్ రాబోయే కంప్లీట్ అవ్వబోతున్న 3 సంవత్సరాల్లో ప్రజలకి పనికొచ్చిన ఒక్క ప్రాయోజిత కార్యక్రమం కూడా వాళ్ళు నిర్వర్తించలేదు. ప్లస్ ఇవాళ ఏంటంటే మహాకూటములు ఏర్పడడానికి ఈవెన్ కేసీఆర్ గారు లాంటి ఢిల్లీలో ఒక పార్టీ ఆఫీస్ కట్టుకుని ఫెడరల్ ఫ్రంట్ మోటివేట్ చేయడానికి నిన్న కాక మన శరద్ పవార్ గారు అన్ని పార్టీలతో అనుసంధానించుకుంటూ కాంగ్రెస్ తో కూడా కలిపి పనిచేస్తారు. కానీ గవర్నమెంట్ కి ఒక దిశ నిర్దేశం చేయడం ఈజీ కాదన్న కోణంలో ఈ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో నేషనల్ పాలిటిక్స్ లో విపరీతమైన చేంజెస్ వస్తాయన్నది ఖచ్చితంగా తెలిసిపోతున్న విషయం. ఈ తరుణంలో ఎన్డీఏ ప్రస్థానం ఈ ప్రభుత్వం ముఖ్యంగా 2 స్థానాల నుంచి 303 స్థానాలకు ఎగబాకిన బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 స్థానాలకి పరిమితం అవుతుందా అన్న సిచ్యువేషన్ కూడా గ్యారెంటీగా డ్రైవ్ అవుతుంది. ఎందుకంటే ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ తోను ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్న పోర్ట్లు, ఈ ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్స్ ని చూసుకుంటారంటే వీళ్ళు చార్టింగ్ ప్లేట్ చేసుకుని దేశంలో పారిపోవడానికి వేదిక క్రియేట్ చేసుకుంటారా అన్న ప్రస్థానం కూడా ఖచ్చితంగా కనబడుతుంది కల ముందు. మరి ప్రధాన భూమికను పోషించే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, పంజాబ్లో ఆ పార్టీలోనే లుకలుకలు బయటి శక్తుల కారణమా, అంతర్గత శక్తుల కారణమా? ఈ అంతర్గత విభేదాలు కాంగ్రెస్ కి కొత్త కాదండి. స్వతంత్రాలంలో ప్రతిసారి ప్రతి రాష్ట్రంలో ఇవాళ కూడా నిన్నగాక మొన్న దాకా పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేదాకా వాళ్ళు ఒకరికొకరు చూడలేదా? ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన దగ్గర నుంచి ఆ ప్రబంధనం చూడట్లేదు. ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, అందులో ఉన్న సీనియర్ లీడర్లు అందరూ 2 పదవులకు పోటీ పడతారు. ఒకటి ఆ ప్రాంత కమిటీ ప్రెసిడెంట్కి, రెండోది ఏంటంటే ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రస్తుతం పిసిసి ప్రెసిడెంట్ తో ముగిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి గురించి 4 రోజులు దెబ్బలాడుకుంటారు. తర్వాత మామూలుగా కామైతే ఎవరిని నామినేటెడ్ పదవికి ఇచ్చినట్టుగా సీల్ కవర్లో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ అనుసంధానించుకుని పనిచేసుకుంటారు. సో ఇవన్నీ టీకప్లో తుఫానులుగానే అభివర్ణించవచ్చు. కానీ నాయకుడిని తయారు చేయడంలోనూ నాయకత్వ లక్షణాల్లోనూ రీజనల్ పార్టీస్కి కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదండి. ఈలాగా ఎత్తుకుంటూ దొరికే నరేంద్ర మోడీ గారి అటువంటి ప్రస్థానం ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు నాకు 70 ఏళ్ళ తర్వాత మేము రాజకీయాలు చేయడం తర్వాత ఏదో అనుకున్నారు. ఎలాగో 70 ఏళ్ళు అయితే వాళ్ళు అనుకున్నట్టు ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ప్రెసిడెంట్ రూల్లో డ్రైవ్ చేసే కాన్సెప్ట్ ప్లస్ ఇవాళ ఏమవుతుందంటే రాజ్యసభలోనే ప్రశ్నార్థకం అయిపోయింది. ఇంకా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు ఖచ్చితంగా ఈ 5 స్టేట్ల ప్రస్తావనతోనే బీజేపీ యొక్క నిష్క్రమణకి వేదిక క్రియేట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకుడి నుంచి మహానాయకుడిగా తెలంగాణలో ఆవిష్కరించబడే అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారిలో ఉన్న నాయకత్వ పట్టం ఏంటంటే ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి. మీరు వాస్తవాన్ని గమనించుకుంటారంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకుంటాడు ఏంటంటే ఒక గోల్ క్రియేట్ చేసుకుని ఆ గోల్ సాధించే వరకు పనిచేస్తాడు. అవును చూసుకోండి, ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఆయన మ్యారేజ్, ఆయన తర్వాత నెక్స్ట్ ఆయన ఎయిమ్ చేసుకున్న పార్టీ, తర్వాత సస్టైన్ అయిన పార్టీ, తర్వాత ఆయన ఇవాళ ఒక ఎంపీగా ఎమర్జ్ అయింది. దీని అంతటికీ ముందు మూల కారణం ఏంటంటే జైపాల్ రెడ్డి గారితో సమానంగా పార్లమెంట్లో నేను ఒక అభ్యర్థిగా ఉండాలి అన్నదానికి విజన్ గోల్. ఆ విజన్ క్రియేట్ చేసిన నాయకుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. ఒక యూనివర్సిటీ అండి, యూనివర్సిటీలో మనం థీసిస్ సబ్మిట్ చేసి ఒక డాక్టరేట్ సంపాదించామనుకోండి, అలా అతి తక్కువ మందికే డాక్టరేట్లు వస్తాయి. అలా అతి తక్కువ మందికి వచ్చిన డాక్టరేట్లలో మొదటి డాక్టరేట్ సంపాదించిన కేసీఆర్ గారు, రెండోదేమో రేవంత్ రెడ్డి గారి కింద అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆ ప్రస్థానంలో ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే నాయకుడిగా అధినాయకుడిగా ఎదగడానికి మాత్రమే వేదికలు క్రియేట్ చేయబడతాయి. మిగిలిన వాళ్ళు అధినాయకుడిగా అవ్వకపోలేకపోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ బద్దకమే వాళ్ళకి చేతకంతనం కింద అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ అందరికీ సేమ్ సిలబస్, అందరికీ ఒకే కోణంలోనే ఒకే విధంగా తయారు చేస్తారు. వాళ్ళ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి ఏంటంటే ఆ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి అన్నది లోపల నుండి కూడా ఏం చేస్తారన్న దానికి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఆయన నేషనల్ లెవెల్లో ఆయనకి విమానయాన శాఖ ఇచ్చిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ క్రియేట్ చేశారో విమానయాన శాఖలో అందరికీ తెలిసిన విషయం. ఏ విధంగా నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయో ఒక్కొక్క ఎయిర్పోర్ట్ని ఏ విధమైన కోణంలో మలచబడ్డాయో కూడా చూసుకోండి. అదే ప్రస్తుతం సుజనా చౌదరి ఎంతసేపు గోడచాట ఎవరు కాబట్టి ఈయన ప్రస్థానం ఎలా ఉందో వీళ్ళ ప్రస్థానం ఎలా ఉందో నాయకుడిగా అవరోహించే క్రమంలో వాళ్ళ ప్రస్థానాలు వాళ్ళ ఔన్నత్యాన్ని చాటుకున్న తెలుగుదేశం పార్టీ వేదికగా ఇవాళ వాళ్ళ ప్రస్థానాలే కనుమరుగైపోతున్న కొంతమంది లీడర్లు సుజనా చౌదరిని వాడడం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. ఏంటంటే నాయకుడిగా పరివర్తన చెందడానికి ఒక వేదిక క్రియేట్ చేసిన పార్టీకి ద్రోహం తలపెట్టినప్పుడు అంటే ఖచ్చితంగా ఆ నాయకుడు కనుమరుగే అవుతాడు. కాకుండా
కమిట్మెంట్తో పని చేసుకుంటున్నారు అనుకోండి, సెల్ఫ్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఏదైనా సరే చేసుకుంటున్నానికి అన్నప్పుడు ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకి ఎలా ఎమర్జ్ అవుతారు దానికి కూడా 2 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.